సునీత గారు హైదరాబాద్ నుంచి ఈ విధంగా వాక్య వివరణ అడుగుతున్నారు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకురడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ యొక్క వాక్య వివరణ అడుగుతున్నారు పాస్టర్ గారు. చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకున్నాడని చెప్పాడు. అంటే ఏంటి దీని అర్థం అన్నారు? మన దేహం పరిశుద్ధాత్మక ఆలయమని 1 కొరింథీ 3వ అధ్యాయం 16-17లో మీ దేహం దేవుని ఆత్మక ఆలయమని మీరు ఎరుగురా, కనుక పరిశుద్ధాత్ముడు మన యందు నివసిస్తా అన్నాడు. మన దేహంలో నివసిస్తుందని తెలియపరుస్తుంది, వాక్యం సెలవిస్తుంది. సో దేవుని మాటలు మనం వింటున్నాం. అక్కడ ఒకసారి చూడండి. మరి సజీవ యాగంగా సమర్పించుకోవడం అంటే, అవును, దేవునికి సమర్పించుకున్న వారుగా మనం జీవించాలి. అండ్ నాట్ బి కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్. అంటే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వల్ల రూపాంతరం పొందండి. దాని కింద వచనంలో, అంటే 2వ వచనంలో వివరించాడు. పైన సమర్పించుకోవడం అంటే ఏంటో తెలియని వారికి 2వ వచనంలో వివరిస్తున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే సమర్పించుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఏ లోక మర్యాదను అనుసరించవద్దు. ఏంటి ఆ లోక మర్యాదన? మీరు ఆలోచన చేయండి. అక్కడ కనిపిస్తున్నది ఈ లోక మర్యాదను అనుసరింపక అని. లోక మర్యాద ఏంటి? లోకంలో మర్యాద ఏంటో మీకు తెలుసు కదా. బ్రతికున్నప్పుడు కంటే మనిషి పోయినప్పుడు నలుగురు ఏమనుకుంటారు అని పూలదండలు తీసుకొస్తారు, అక్కడ నిలబడతారు. వాళ్ళకి ఏదైనా చూడండి, ఏదోదో భక్తిని లేకపోతే వారి పట్ల శ్రద్ధను ఎంతో వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ అతనే బ్రతికున్నప్పుడు ఒక్కసారి కూడా పూల బొకే ఇచ్చిండ్రు, వాళ్ళు పలకరించడానికి వచ్చిండ్రు. వారు పోయిన తర్వాత వలకబోసే ప్రేమ బ్రతికున్నప్పుడు చేసిండ్రు. అలాగే వాళ్ళ నాయనమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, పోయేదాకా ఊరుకుంటారు. పోయిన తర్వాత తెగ ఏడుస్తారు వాళ్ళ కోసం. వాళ్ళకి అన్ని బహుమానాలు ఇవ్వడానికి రెడీ అవుతారు. మరి చిన్నదినమంటారు, పెద్దదినమంటారు, ఏటలు కోసామంటారు, బస్తాలు కొలది రైసు, అందరికి దినం చేసాం, బాగా ఘనంగా చేసామని. కానీ ఆ వ్యక్తి మంచం పెట్టున్నప్పుడు వెళ్ళావా, పలకరించావా, మాట్లాడావా? అది ఎక్కువగా ఉండదు. కానీ నలుగురు మధ్యలో పేరు కొట్టేయాలి, చాలా బాగా చేయించడం అనిపించుకోవడానికి చేస్తారు. నిజానికి మీరు వీళ్ళు ఎన్ని చేసినా పోయిన వ్యక్తికి ఏది చెందదు. అలాగే పేరెంట్స్ బతుకున్నప్పుడు సాయం చేయకుండా వాళ్ళు పోయిన తర్వాత నాన్న ఫోటో పెద్ద చేయించి పెట్టాను, మగినంతో చేసి పెట్టాను, ఏంటి ఉపయోగం? ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన పలకరించావా? ఆమె బ్రతుకున్నప్పుడు ఆమెకు సాయం చేసావా? ఈ లోక మర్యాద అంటే నలుగురు ఏమనుకుంటారని బతుకుతారు వీళ్ళు. లోకంలో మర్యాద బాగుండాలి, ఎవరేమనుకున్నా పర్వాలేదు. కానీ అంటే దేవుడేమనుకున్నా పర్వాలేదు, నలుగురు మధ్యలో మంచి పేరు ఉండాలి. నటన. ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. అంతేకాకుండా ఈ లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడము, ఈ 3 కూడా మనుషులను పట్టి పీడిస్తున్నాయి. మనుషులందరూ వీటానికి పరిగెడుతున్నారు. మనుషుల్లో 99% దీని వెనుక పరిగెడుతున్నారు. శరీరాశ, నేత్రాశ, జీవపడము, వీటి వెనుక పరిగెత్తి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అందుకే మనం ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. లోకంలో ఒక మర్యాద ఉంది. ఆ మర్యాదను అనేక మంది అనుసరిస్తున్నారు. ఏంటా మర్యాద అంటే, ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాం అనుకోండి, కులస్తులు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు, ఊరు వాళ్ళు ఏమనుకుంటారు, బయట వాళ్ళు ఏమనుకుంటారు, సత్యమని తెలిసినా నమ్ముకోవడానికి ఊరందరూ పర్మిషన్ కావాలి. మరి వీళ్ళకి ఇష్టమైన సినిమా చూడడానికి ఎవరు పర్మిషన్ అవసరంలా, వీళ్ళు చూసేస్తారు. వీళ్ళకి ఇష్టమైన వాటిని ఏదైనా కొనాలన్నా, తినాలన్నా, చూడాలన్నా, వినాలన్నా ఎవరు పర్మిషన్ తీసుకోరు. కానీ ఆత్మరక్షణ విషయంలో, నిత్యజీవం పొందాలి, పరలోకం వెళ్ళేటువంటి విషయంలో ఆత్మరక్షించుకోవాలనుకున్నప్పుడు ఊరందరూ పర్మిషన్ ఇస్తే కానీ నమ్మనంటారు. మరి చెడు విషయంలోనేమో ఎవరు పర్మిషన్ లేకుండా చెడు చేసావు. మంచి చేయడానికేమో అందరూ పర్మిషన్ కావాలా? మంచి చేయడానికి పర్మిషన్ ఎందుకు? అందరూ పర్మిషన్ అవసరంలా. నువ్వు మంచి చేస్తున్నావు, చేయొచ్చు, అది నీకు మేలు,
తర్వాత అందరికీ తెలుసు. చెడు చేసేటప్పుడే చేయొచ్చా చేయకూడదని అడగాలి, వద్దన్నప్పుడు అది మానేయాలి. చెడ్డ కార్యక్రమాలు చేసేటప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకోకుండా చేస్తారు. ఇక్కడ వాక్యం లోక మర్యాద అనేది అలాంటిది. ఈ లోక మర్యాద మనుషుల్ని చాలామందిని దేవునికి దూరం చేస్తుంది. మీరు అలా ఉండొద్దు. లోక మర్యాదను అనుసరిస్తుంది. డు నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్ అన్నాడు. ఇప్పుడు చూడండి, చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్లు వేసుకుంటున్నారు. కుక్కలు బట్టి చింపేస్తే, అంటే 10 కుక్కలు కలిసి దాడి చేసాయి అనుకోండి, దారిని పోయి అతను ప్యాంటు పట్టుకుని పీకే అనుకోండి, ఎలా అయితే పిగిలిపోయినటువంటి ఆ ప్యాంటుతో అతను నడుచుతూ వస్తున్నప్పుడు మనం అనుకుంటారే పాపం ఏమైంది బ్రదర్ ఇలా చినిగిపోయింది మీ ప్యాంట్ అంటే, కుక్కలు బట్టి పీకేయండి ఓహో అనుకుంటాం. ఇప్పుడు లోక మర్యాద ఏంటి? చినిగిపోయిన ప్యాంట్ వేసుకోవడం. తర్వాత అంటే వస్త్రాలు పూర్తిగా పిగిలిపోయినటువంటివి, చిరిగిపోయినటువంటివి. ఇంకా లోకంలో ప్రజల దగ్గర మెప్పు పొందించడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. దేవుని మెప్పు పొందుదామని ఎవరికి లేదు, కొద్దిమందికే ఉంది, భక్తులకు మాత్రం. దేవుని మెప్పు పొందాలి, దేవుని దృష్టిలో నేను యథార్థంగా ఉండాలి, దేవుని కృప నేను పొందుకోవాలి. ఇది లోకమర్యాదను అనుసరించి వాళ్ళకి దొరకదు. ఇది ఒక దాని కింద అంటాడు, వాక్యమును బట్టి మనం రిన్యూ యువర్ మైండ్ అన్నాడు. మన మనసును మనం నూతనం పరచుకోవచ్చు దీనివల్ల, వాక్యమును బట్టి. ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది, బట్ బీ ఈ ట్రాన్స్ఫార్మ్డ్ బై రిన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్. మన మనస్సు మారటం వల్ల నూతనపరచబడతామంట, రూపాంతరం చెందుతాం. అందుకే తెలుగులో ఉత్తమ అనుకోవడం దేవుని చిత్తం మీద పరీక్షను తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి, కింద లైన్లో ఉంది, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. ఈ వ్యక్తి రూపాంతరం చెందాడు, ఆమె రూపాంతరం చెందింది, అసలు ఆమె పూర్తిగా మారిపోయింది, ఇతను పూర్తిగా మారిపోయాడు. ఒకప్పుడు పేకాట, తిరుగుడు, తాగుడు, అన్ని రకాల దుర్వ్యసనాలతో ఈ వ్యక్తి అసలు ఆ వ్యక్తే కాదనిపిస్తుంది మాకు. అసలు ఇంతకుముందు మేము కలిసాము ఇతన్ని, ఇది చాలా క్రూరమైన వ్యక్తి, చాలా భయంకరుడు, లోకాల వెంట పాపాల వెంట వెళ్ళిపోయినట్టు వ్యక్తి, అటువంటి చీకటి లోకంలో బ్రతికిన వ్యక్తి ఇప్పుడేంటి ఇలా మారిపోయాడు? ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఎలా వచ్చింది? ఇతను మనస్సు మారుట వలన రూపాంతరం చెందాడు. మనస్సు మారి నూతన మొగటం వల్ల, అంటే మనసు ఒక్క రోజులో మారదు, దాని వాక్యాలు వింటూ ఉండగా, ప్రార్థన చేస్తుండగా, దేవుని వైపు మనం తిరిగి మొరపెట్టినప్పుడు మన ప్రాచీన స్వభావంపై నూతన స్వభావం దేవుడు ఇస్తాడు. ఎఫ్ఎస్సి పత్రిక 4:22 వచ్చిన, ఎఫిషియన్స్ చాప్టర్ 4:22, మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకోండి అన్నాడు. కావున మునుపటి మీ ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావమును వదులుకొని నూతన పరచబడండి. ఏమన్నాడు? చదవండి అందరూ. కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ఇక్కడ కూడా ఇంచుమించు అదే అన్నాడు, నూతన పరచబడ్డం అనేది. అక్కడ నూతన పరచబడి రూపాంతరం చెందడం, ఇక్కడ కూడా అదే మాట. మరొకసారి గట్టిగా అందరూ చదువుదామా? 22, 23 రెండు చదవండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం విడిచిపెట్టి మీ చరిత్ర యందు నూతన పరచబడిన వారై. నీతియు యథార్థమైన నవీన స్వభావాన్ని ధరించుకోండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ సిస్టర్. మీరు ప్రార్థన చేస్తుండగా దినదినము మార్పు చెందుతూ దేవుని కృపలో ఎదుగుతాం. అయితే దీన్ని వక్రీకరించే వాళ్ళు కొందరున్నారు. అదేంటి సమర్పించుకోవడం అంటే, సమర్పణ, ఇంకా రకరకాలుగా తప్పుడు బోధకులు చాలామంది ప్రవేశించి వాక్యాన్ని తప్పుగా మాట్లాడి తప్పు అర్థాలతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మీరు మోసపోకండి ఎవరు కూడా. వాక్యం ఎప్పుడు కూడా యథార్థమైనది. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధతకు విరోధంగా, దేవుని వాక్యానికి విరోధంగా, పవిత్రతకు విరోధంగా దేవుని ఆత్మ నడిపిస్తున్నప్పుడు ఏమన్నా వ్యతిరేకత ఏమైనా వస్తే వెంటనే గుర్తుపట్టండి, వీళ్ళు అబద్ధ బోధకులు, మనల్ని దారి తప్పిస్తారని తెలుసుకొని సత్యంలోకి వచ్చేసేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న, హరిత గారు గుంటూరు నుంచి ఇలా ప్రశ్న అడుగుతున్నారండి. నేను ప్రార్థన చేసేటప్పుడు ఊగుతూ ఉన్నాను, అది పరిశుద్ధాత్మ అని ఇలా ప్రశ్న అడుగుతున్నారు పాస్టర్ గారు. మా పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ పొందినప్పుడు
మొట్టమొదటిగా మనిషిలో అసలు ఏమనిపిస్తుంది అది మీరు తెలుసుకోండి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని సంధించినప్పుడు ఆ లోకం ఆయన ఒప్పింపు చేస్తాడు. పాపముల గురించి, తీర్పును, నీతిని గురించి, తీర్పు గురించి ఒప్పింపు చేస్తాడు. యోహాను సువార్త 16:8 ఆయన అనగా ఆదరణకర్త వచ్చినప్పుడు ఆయన దేని గురించి ఒప్పింపు చేస్తాడు? ఆయన వచ్చి పాపమును గురించి, అంటే పరిశుద్ధాత్మ చేత ఈ బిడ్డ తాకబడ్డాడు అనడానికి వారు పాపాలు ఒప్పుకుంటూ ప్రే చేస్తారు. నీతిని గురించి అంటే దేవుని వాక్యం సత్యం, ఒప్పింపబడతారు. ఇంకా డౌట్ ఉండదు. పరిశుద్ధాత్మ లేనప్పుడు చూడండి, ఎవరో రాసి ఉంటారు ఈ బుక్, మనం ఎందుకు నమ్మాలి, ఇది కూడా మనుషులే రాసి ఉంటారులే అనేటువంటి ఒక ద్వంద్వ వైఖరి ఉంటుంది వాళ్ళలో. దేవుని మీద నమ్మకం ఉండదు, వాక్యం మీద నమ్మకం ఉండదు. ఇది పరిశుద్ధాత్ముడు రాయించాడు, సృష్టికర్తని దేవుడు ఆత్మస్వరూపిగా పరిశుద్ధులైన వారి ద్వారా అని చెప్పి నమ్మరు. కానీ నీతిని గురించి ఒప్పింపు చేస్తాడు. పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటే ఆ వ్యక్తులు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపు చేస్తాడు. తర్వాత తీర్పును గురించి, తీర్పు రాబోతుంది లోకం మీదకి, ఖచ్చితంగా తీర్పులోకి వెళ్తారు. ఇష్టానుసారంగా బతుకుతున్న వారు, లోకానుసారంగా పాపంలో జీవిస్తున్న వారు, రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, పాపక్షమాపణ లేకుండా వారికి తీర్పు రాబోతుంది అని గుర్తించి ముందే మారు మనసు పొందుకుంటారు. అది పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు జరిగించే పని. అలాగే పరిశుద్ధాత్మతో నేను నింపబడ్డానా లేదా, నేను గట్టిగా చప్పట్లు కొడుతున్నాను, గట్టిగా పాడాను, తల ఇలా ఊగిపోతూ ఉంది, ప్రార్థన చేస్తుంటే ఇంకా ఆసక్తిగా. అయితే వినండి, ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా ఆసక్తిగా ప్రార్థన వస్తుందా? స్తుతిస్తున్నప్పుడు ఇంకా స్తుతించాలని అనిపిస్తుందా? దేవుని స్తుతిస్తుంటే ఇంకా ఆసక్తిగా ప్రార్థించాలి, ఆసక్తిగా స్తుతించాలని. ఆ ప్రార్థన స్తుతి అయిన తర్వాత మీ మనసు అంతా తేలిగ్గా అవుతుందా? మనసు ఒక పేపర్ తేలిపోయినట్టుగా మనసు ఇలా తేలిపోతున్నట్టుగా ఉందా? బర్డెన్ అంతా పోయిందా? భారం అంతా పోయిందా? చూడండి, తలస్నానం చేసుకున్నప్పుడు ఎలా అయితే రిఫ్రెష్గా ఫీల్ అవుతారో అంతకంటే ఆత్మలో, అంతరాత్మలో ఒక రిఫ్రెష్మెంట్ ఫీల్ అవుతున్నారా? ఒక జాయ్, తెలియని ఆనందం, తెలియని సంతోషం. ఎప్పుడు బైబిల్ చదువుతుండగా, ప్రార్థన చేస్తుండగా, స్తుతిస్తుండగా మునిపెన్నడూ లేనటువంటి ఆసక్తి, ప్రార్థన వచ్చేస్తుందా? అయితే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని తాకాడు, ఆత్మదేవుని యొక్క వశంలోకి మీరు వచ్చారు. స్తుతించండి. కొద్ది రోజుల తర్వాత నేను అటు ఇటు ఊగడాలు ఇవన్నీ కంట్రోల్ అయిపోవాలి. ప్రభు ఏంటి నేను ఇలా ఊగడం ఏంటి, నేను ప్రేయర్లో ఉండాలని. సో పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు ఏం జరిగింది? వారికి వాక్శక్తిని అనుగ్రహించగా వారు ఆత్మలో ప్రార్థించారు, అన్ని భాషల్లో ప్రార్థన చేశారు, దేవుని స్తుతించారు, బహుధైర్యంగా నిలబడి సువార్త చేశారు. ఓకే, మరి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆత్మలో ప్రార్థన చేయడం, స్తుతించడం. కానీ వారు భయంకరంగా ఊగి దొర్లారు. ఈ చివరి చివరికి ఒంటి మీద బట్టలు కూడా ఎటు పడిపోయి వారికి తెలియదని లేదు, బైబిల్ అలా చెప్పలేదు. కానీ శక్తి నుండి ఎదురన్నాడు. శక్తి చేత నింపబడినప్పుడు కొన్నిసార్లు ఇలా ప్రార్థన చేస్తూనే ఆత్మలో లీనమైపోయి పరిశుద్ధాత్మ తాకిడి పొందినప్పుడు గొప్ప స్వరంతో మంచిగా ప్రార్థన చేస్తుంటారు, కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఒకవైపున ఆనందం, సంతోషం. ఆ ప్రార్థన ముగిసేసరికి వాళ్ళు ఇటువైపు తిరిగి ఉంటారు. అంటే ఇలా స్టార్ట్ చేశారు ప్రేయర్. కానీ ఆ ప్రార్థనలోనే వాళ్ళు ఆటోమేటిక్గా తిరిగిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి. దాన్ని బట్టి అదే తప్పని అనుకోకండి. అయితే ఇక్కడ ప్రార్థన అయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాడు లేదని తెలియడానికి మొదట మీరే మీ హృదయంలో ఎలా ఉందో చూసుకోండి, మీ ఆత్మలు ఎలా ఉందో చూడండి. మీ మనసు అంతా తేలికైపోయి ఇంకా ప్రేయర్ చేయాలి, ఇంకా బైబిల్ చదవాలి, ఇంకా స్తుతించాలి. పరిశుద్ధమైన తలంపులు, దేవుని పట్ల ఆసక్తి వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడే. అలా కాకుండా మనసు అంతా బరువుగా, భారంగా ఉండడం, ప్రేయర్ అయిపోగానే మళ్ళీ చేయాలని అనిపించకపోవడం, ప్రేయర్ చేయాలనిపించట్లేదు కానీ ఊగాలనిపిస్తుంది, బైబిల్ చదవాలనిపించట్లేదు కానీ ఊరికే ఏదో అరుపులు, కింద పడిపోతున్నాను, మూతున్నాను కానీ బైబిల్ చదవాలని ఇంట్రెస్ట్ లేదు, ప్రార్థన చేయాలని అనిపించట్లేదు, స్తుతించాలని అసలు మనసు లేదు, వాళ్ళంతా బరువుగా ఉంటుంది, భారంగా ఉంటుంది అంటే దేవుని ఆత్మ కాదు. ఓకే, దేవుని ఆత్మ కాకపోవడానికి మీకు అర్థం అయి ఉంటుంది అనుకుంటాను. గాడ్ బ్లెస్ యు. ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ముందుకు సాగండి. మీరు పరిశుద్ధాత్మను అడిగితే పరిశుద్ధాత్మనే ఇస్తాడు దేవుడు. విశ్వాసం కలిగి ఉండండి. మీరు ఈ వచనం చదవండి. లూకా సువార్త 11వ అధ్యాయం 5 నుండి 13 వచనాలు. లూకా సువార్త 11వ అధ్యాయం 11, 13. ఓకే, మనం చేపను అడిగితే మరి 5వ వచనం చదివితే మీకు ఇంకా వివరంగా అర్థం అవుతుంది. లూక్ చాప్టర్ 11 verse 5 to 13 అనేది 11వ అధ్యాయం 5 నుండి 13వ వచనం వరకు అక్కడ ఈ విధంగా రాయబడింది. మరి చేపను అడిగితే చేపకు బదులుగా మీరు మీ పిల్లలకి ఏమి ఇస్తారు? వినండి, చేపను అడిగాడు కూడా మీ బాబుని. మీ బాబు వచ్చి నాన్న చేప కావాలంటే చేపకు బదులుగా మీరు పాముని ఇవ్వరు కదా, గుడ్డుని అడిగితే గుడ్డుకు బదులుగా తేలినివ్వరు కదా. అలాగే మీ తండ్రిని మీరు పాపాత్మలు అయ్యిండు కూడా
మీ పిల్లలు అడిగిన దానికన్నా బెటర్ ఇస్తారు కదా, అలాంటప్పుడు పరలోకమందున తండ్రి తన అడుగు వారికి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును. అది 13వ వచనంలో ఉంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న సిస్టర్ లక్ష్మి గారు విజయవాడ నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారు. పాస్టర్ గారు, బైబిల్ గ్రంథంలో ఎంతమంది సీమోన్లు ఉన్నారని చెప్పేసి సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. సీమోను పేతురు ఎస్ అమ్మా, మీరు అడిగారు. 8వ అధ్యాయంలో గారడివాడు గురించి మరి కనిపిస్తాడు. అతను సీమోన్ అనే ముందు యేసుప్రభు శిష్యుడా అని అడిగారు. కాదు, యేసుప్రభు శిష్యుడు కాదు. అందుకే 8వ అధ్యాయం మీరు చదవండి. అపోస్తలుల గారు 8వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో ఆ ఊర్లో తానే ఒక దేవుడిలాగా భ్రమపరుస్తూ గారడీలు చేసే సీమోను ఒక అతను ఉన్నాడు. ఇతని పేరు గారడి సీమోను. అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతను లక్ష్య పెట్టింది. ఇతను గారడి సీమోనమ్మ, మ్యాజిక్లు చేస్తుండే మ్యాజిక్ మ్యాన్. అక్కడికి పిలుపు వెళ్ళి సువార్ చేయగా, పిలుపు సువార్ చేస్తున్న దెయ్యాలు పోతున్నాయి, రోగులు బాగుపడతాయి చూసిన ఈ వ్యక్తి, అరే నేను మ్యాజిక్లు చేస్తున్నాను, ఎక్కడ దెయ్యాలు పోవట్లేదు, అదేదో నాకు కూడా ఇవ్వమని చెప్పి అంటపడ్డాడు. బ్యాప్తిసం కూడా పొందుకున్నాడు. కానీ అతను హృదయం దేవుని ఎదుట సరైనది కాదట. ఇలాగే చాలామంది బ్యాప్తిసాలు పొందారు కానీ వారి హృదయాలు దేవుని ఎదుట సరిగా లేవంటాడు. సరి చేసుకోవాలి. అందరూ హృదయాన్ని ఎలా ఉందో చూసుకోండి. బ్యాప్తిసం పొందితే అయిపోలేదు, మీ హృదయం సరి చేయబడాలి. అతను అంటాడు, నేను వెండి కాసులు ఇస్తాను, నాకు అభిషేకం ఇవ్వరా అని చెప్పి అడుగుతాడు. వెండి, చాలా డబ్బు ఇస్తాను, నాకు అభిషేకం ఇవ్వండి, బ్యాగుల నిండా డబ్బులు ఇచ్చేస్తాను, నాకు అభిషేకం ఇవ్వండి అన్నాడు. పేతురు గారు అంటారు, నీ ధనం నీతో నశించునుగాక. అసలు డబ్బిచ్చి దేవుని వరం సంపాదించుకుంటావా? డబ్బుతో దేవుని వరం సంపాదించడం ఏంటి? అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి, అంటే మన భాషలో డబ్బిచ్చి దేవుని వరం సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. అంటే నీ డబ్బు నీతో నాశనం అయిపోద్ది. అసలు ఏమంటున్నావు నువ్వు? డబ్బుతో దేవుని వరాన్ని సంపాదించుకుంటావా? అతను అంటాడు, నాకు ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కూడా ఇవ్వండి, ఇది ఇంత డబ్బు ఇస్తానంటాడు. ఒకవేళ ఈ సీమోని ఈ రోజుల్లో అని ఉంటే, ఈ రోజుల్లో కొంతమంది బోధకులు, బాబు సీమోన్ మా దగ్గరికి రా, ఏ అభిషేకం కావాలంటే అభిషేకం నీళ్ళకి రిలీజ్ చేస్తాం. 5,000కు ఒక అభిషేకం, 10,000కు ఒక అభిషేకం, 25,000కు ఇంకో అభిషేకం, లక్షిస్తే పెద్ద అభిషేకం, కోటిస్తే అసలు ఎవరికి లేని అభిషేకం మీకు ఇచ్చేస్తాం. అంటే ఈ రోజుల్లో ఉన్న వాళ్ళైతే ఇలాంటి అభిషేకాలు రిలీజ్ చేసేవాళ్ళు. డబ్బుకు అభిషేకాన్ని అమ్ముకుంటున్నారా? ఈ మధ్య సంఘాల్లో అక్కడక్కడ కనిపిస్తుంది. మీరు డబ్బులు ఇవ్వండి, మీ ఇంటికి వచ్చి అభిషేకం రిలీజ్ చేస్తాం. అసలు వీళ్ళ దగ్గర ఉంటే కదా రిలీజ్ చేయడానికి. నిజంగా ఉన్నవాడు చెప్పాడు, నేను కాదు ఇచ్చేది, ఇచ్చేవాడు దేవుడే, దేవుడిని అడగండి ఇస్తాడని చెప్పాడు. నిజంగా పొందినాడు. నిజంగా పొందినోళ్ళు మేమిస్తాం మాకు ఇవ్వండి అంటున్నారంటే ఇది అబద్ధం, ఇది మోసం. డబ్బుకు అభిషేకం ఇచ్చినట్టు బైబిల్లో ఎక్కడా లేదు. ఎవరు చెప్పినా నమ్మొద్దు. అసలు ఆ విధంగా ఇస్తా అన్న వాళ్ళ దగ్గర నిజంగా లేదని అర్థం. దేవుని ప్రజలారా, మోసపోకండి. హృదయం సరిలేని వాడే డబ్బుకు అభిషేకం ఇస్తావని అడుగుతాడు. డబ్బుకు అభిషేకం ఇస్తానన్నాడు కూడా హృదయం బాగాలేదు. హృదయం బాగున్న వాళ్ళు, దేవునితో సరిగ్గా ఉన్నవాళ్ళు డబ్బుకు అభిషేకం అడగరు, డబ్బుకు అభిషేకం ఇవ్వరు, ప్రార్థన చేస్తారు. అయినా అపోజిట్ యోహాన్, బాప్తిసం ఇచ్చి యోహాన్ ఏమన్నాడు? నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోనూ బాప్తిసం ఇచ్చును. సో బోధకులు కాదు ఇచ్చేది అగ్నిలతో బాప్తిసం, పరిశుద్ధాత్మల బాప్తిసం. మేము ప్రార్థన చేస్తాం అంతవరకే. కానీ మీకు అభిషేకం ఇచ్చేవాడు మీ డాడీ, మా డాడీ, మనందరి డాడీ. నాకు డాడీ అభిషేకం ఇస్తే మీకు కూడా ఇస్తాడు కదా. ఇప్పుడు మనందరికీ నాన్నగారు ఉన్నారు. ఇక్కడ సీమోన్లు చూడండి ఎంతమంది ఉన్నారు. హౌ మెనీ పీపుల్ ఆర్ నేమ్డ్ సైమన్ ఇన్ ద బైబిల్? 6 కనిపిస్తున్నారు. సైమన్ పీటరు, మొత్తం 9 మంది కనిపిస్తారు. 9 మంది పైన ఇక్కడ నేను స్క్రీన్లో చూపిస్తాను చూడండి. సైమన్ పీటర్ ఉన్నాడు, తర్వాత మరొక సైమన్, అక్కడ రిఫరెన్స్లో కూడా పెట్టాం. సైమన్. అలాగే మరియలు కూడా చాలామంది ఉన్నారు. మగ్దలేని మరియ, కన్యకైన మరియ, అలా 9 మంది దాకా కనిపిస్తున్నారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరొక ప్రశ్న, సురేష్ గారు వైజాగ్ నుంచి ఇలా ప్రశ్న అడుగుతున్నారండి. కొంతమంది సేవకులు సంఘంలో చప్పట్లు కొట్టకూడదు, వాయిద్యాలు వాయించకూడదు అని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని బ్రదర్ సురేష్ గారు ఇలా ప్రశ్న అడుగుతున్నారండి.
చప్పట్లు కొట్టకుండా, మరి వాయిద్యాలు వాయించకుండా చప్పట్లు కొట్టకుండా ఉంటున్నారు. అది కుటుంబ ప్రార్థనలో ఎందుకు చప్పట్లు కొట్టట్లేదంటే అది పాత నిబంధన కాలంలో కొట్టారు, ఇప్పుడు కొత్త నిబంధనలో కొట్టనక్కర్లేదు అంటున్నారు అని. ఈ సంఘాలు, ఈ యొక్క డినామినేషన్ క్రీస్తు సంఘం అనే డినామినేషన్ నుండి వచ్చింది. ఒక్కొక్క డినామినేషన్లో ఒక్కొక్క వింత కార్యక్రమాలు ఉన్నాయి, మనకు కనిపిస్తున్నాయి, మనం చూస్తున్నాం. అయితే వాళ్ళందరినీ మనం ఒక విధంగా చూడకూడదు. వాళ్ళు కూడా దేవుని పిల్లలే. అయితే వాళ్ళు ఉన్నటువంటి డినామినేషన్లుగా వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు, వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు, బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తారు. అయితే వాళ్ళ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొందరు ఇవన్నీ మనం పెట్టుకోకూడదు, ఏంటి చప్పట్లు కొట్టాలు, వాయిద్యాలు వాయించాలి ఎక్కడుంది, ఇవన్నీ చేయకూడదు అని చెప్పి అంటున్నారు. ఓకే, పరలోక రాజ్యంలో మరి వాయిద్యములతో దేవుని స్తుతించినట్టుందా? ఎస్. ఎవరు? లూసిఫర్, వాడితో ఉన్న దూతలందరూ కూడా స్తుతించారు, దేవుని కనపరిచారు. ఆ అద్భుతమైనటువంటి సంగీత నాదములతో దేవుని స్తుతించేటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మరి వాళ్ళంతా కిందకు వచ్చేసరి ఫాల్న్ ఏంజల్స్ అయ్యారు. అయినంత మాత్రాన వాళ్ళ ఆత్మలన్నీ కూడా మరి పరలోక రాజ్యంలో ఆరాధన లేదా? పరలోక రాజ్యంలో ఆరాధన జరగట్లేదా? జరుగుతుంది. సో వాద్యములు అనే ఆలోచన ఎవరిచ్చారు? చప్పట్లు కొట్టడం. కీర్తన 47:1 వచ్చిన సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, యెహోవాకు ఆర్భాటంతో స్తుతించమన్నాడు. సర్వజనులారా అంటే సర్వజనులారంటే అందరూ. ఓ క్లాప్ యువర్ హ్యాండ్స్ ఆల్ ఈ పీపుల్. సర్వజనులారా అనండి ఒకసారి, చేయి తిప్పండి. సర్వజనులారా అంటే యూనివర్సల్, ఏదో ఇజ్రాయేలులారా అనలేదు, యూదులారా అనలేదు. సర్వజనులారా అంటే మానవ జాతులు మొత్తము, మానవులందరూ. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. ఎవరు కొట్టాలి చప్పట్లు? దేవునికి. జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయండి. ఓకే, జయధ్వనులతో. ఆ జయధ్వని సంగీతములతో, స్తుతులతో, ఆరాధనతో కంఠమెత్తి స్తుతించవచ్చు. జయధ్వని చేస్తున్నాం. ఈ డ్రమ్స్ వాయిస్తుంటారు గట్టిగా, పెద్ద ధ్వని పుడుతుంది. మరి జయధ్వనులతో దేవుని స్తుతించడం, ఆర్భాటంతో దేవుని కనపరచాలి. సో ఇది దేవుని చిత్తమే. మరి కృత నిబంధనలు ఎక్కడుందంటారు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, అలా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ, ఓకే, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు. ఏమేం చేయాలి? ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ. ఓకే, అక్కడ అంటారు హిమ్స్ అండ్ సామ్స్ అన్నారు, అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అనే మాట లేదు కదా ఇంగ్లీష్లో అని చెప్పి అంటారు. సరే, అక్కడ అర్థం చేసుకోండి. ఈ హిమ్స్ ఎవరు పాడారు? చెప్పండి. ప్రధాన గాయకుడైనటువంటి దావీదు. ఓకే, దావీదు పాడేట్టుగా సామ్స్, మనం కీర్తనలు, అలాగే కీర్తనల గ్రంథం అని చెప్పంట. దావీదు వాయిద్యం వాయిస్తూ కదా పాడాడు, అవునా? మరి ప్రధాన గాయకుడు, ప్రధాన వాయిద్యం వాయిస్తూ పాడేటువంటి దావీదు. ఇక్కడ ఈ వచనం కంప్లీట్ చేద్దాం. అయితే మరొక మాట మీకు జ్ఞాపం చేస్తారు. ఇదే దావీదు వాయిద్యం వాయిస్తూ పాడుతుంటే, ఈయన వాయిద్యం ఇన్స్ట్రుమెంట్ వాయిస్తుండగా ఎవరిలో దెయ్యం పోయింది? సౌల్లో ఉన్న దెయ్యం పోయింది. దేవుని పిల్లలు వాయిద్యం వాయించినా, స్తుతించినా అక్కడికి దేవుని ఆత్మ సన్నిధి వస్తాను. వారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మరి మన చేతులు దేనికి వాడతాం? ఊరికే బోధించడానికైనా, పని చేసుకోవడానికైనా, దేవుని స్తుతించి ఆరాధించడానికి వాడొద్దా? వాడొచ్చు. అయితే వాళ్ళలో కొంతమంది ఆ లీడర్స్ చేసిన బోధ వల్ల ఇక డినామినేషన్ అంతా ఇక అలాగే అయిపోయింది. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభుని గురించి పాడుచు కీర్తించు. పాట పాడాలి, పాట ఉజ్జీవంగా పాడాలంటే రిధం ఉండాలి. ఈ రిధమ్ ఇన్స్ట్రుమెంట్స్ దేవుడిచ్చినవే కదా. పాత నిబంధనలో యెహోవా మందిరంలో వాయిద్యములు వాయించేవారు, సంగీతములు వాయించేవారు, మరి పిల్లల గురువు వాయించేవాళ్ళు. 150వ కీర్తనలో గంభీర ధ్వని గల తాళములతో దేవుని స్తుతించండి, తంబురతోనూ నాట్యముతోనూ దేవుని స్తుతించండి, పిల్లల గురువుతో దేవుని స్తుతించండి. తంతి వాద్యాలంటే స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో తంతి వాద్యాలతో, పిల్లల గురువుతో, మ్రోగు తాళములతో 150వ కీర్తన అంతా దేవుని స్తుతించాలి.
దేవుడు మనకి ఇచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా చూడండి, వీళ్ళలో చాలామంది సంగీతాలతో వాయించకూడదు, పాడకూడదు అంటారు. మళ్ళీ సినిమా పాటలు ఎన్ని రకాలు ఉన్నారు. కొంతమంది సినిమా పాటలోనేమో ఏం వాయిద్యాలు లేకుండా పాడతారా, అవి వినొచ్చు, ఎందుకంటే అవి పర్వాలేదు. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏ మ్యూజిక్ ఉండకూడదు, ఏ పాట మరి చప్పట్లు కూడా కొట్టకూడదు, అలా పాడాలి. దేవుని బిడ్డలారా, మీకు ఇచ్చిన తలాంతులను దేవుని కోసం వాడడానికే కదా. సో మీరు చప్పట్లు కొట్టండి, వాయిద్యాలు వాయించండి, ప్రభుని గణపరచండి, అంత మహిమ దేవునికి చెల్లాలి. ఆమేన్. సో యూ క్యాన్ గ్లోరిఫై గాడ్ విత్ ద ఇన్స్ట్రుమెంట్స్, విత్ గ్లోరిఫై గాడ్. దేవుని కనపరచవచ్చు, చప్పట్లు కొడుతూ దేవుని కనపరచవచ్చు. ఇందులో ఏ తప్పు లేదు. దేవుడు మనకిచ్చిన ప్రతి తలాంతు దేవుని కోసం వాడండి, ప్రభుని మహింపరచండి, ఆయన మహిమార్థమే. మరి ఎందుకు అలా చేస్తున్నారంటే, ఆ డినామినేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే, ఏ క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్నాం కనుక మిగిలిన సంఘాలు ఏవి పరలోక రాజ్యానికి వెళ్ళవు. క్రీస్తు సంఘం అని పేరు ఎవరికి ఉంటుందో ఆ సంఘమే వెళ్తుంది. అంటే ఆ సంఘంలో ఉన్నవాడు మారుమనసు పొందకపోయినా, లోకానుసారంగా ఉంటున్నా, మందు తాగుతున్నా, గొడవలు పెడుతున్నా వెళ్ళిపోతాడు. ఎందుకంటే క్రీస్తు సంఘం అనే బ్యానర్లో ఉన్నాడు కాబట్టి. ఇది మన భ్రమ, గుర్తుపెట్టుకోండి. కొరింథీ సంఘం అని బైబిల్లో ఉంది, చదువుతున్నాంగా. గలతీ సంఘం అని చదువుతున్నాం. రోమ్లో ఉన్న సంఘం రోమా సంఘం అని చెప్పి అంటున్నాం. మాసిదోనియాలో ఉన్న సంఘం అంటున్నాం. బెరియా సంఘం అంటున్నాం. ఎఫెస్లో ఉన్న సంఘం అంటున్నాం. యేసు ప్రభువారే సాక్షాత్తు 7 సంఘాల గురించి మాట్లాడారు. ఎఫెస్ ప్రకటన 2వ అధ్యాయంలో మరి 7 సంఘాల పేర్లు అక్కడ కనిపిస్తున్నాయి. మరి పర్గమ్ అనేటువంటి చర్చ్ కనిపిస్తుంది, మరి ఫిల్దెల్ఫియా సంఘం కనిపిస్తుంది, లవోదికీయ సంఘం కనిపిస్తుంది. అక్కడెక్కడ క్రీస్తు సంఘం అంటలేదు. మళ్ళీ అన్ని సంఘాలు అంటే సంఘం అనగా క్రీస్తు, ఎక్లీషియా, పిలువబడినవారు, రక్షించబడినవారు, మనందరికీ హెడ్ యేసే. ఆమేన్. కాబట్టి అడ్రస్ గుర్తించడానికి కొరందిలో ఉంది కాబట్టి కొరంది సంఘం అని పిలిచాం. ఎఫెస్లో ఉంది కాబట్టి ఎఫెస్ సంఘం అని పిలిచాం. విశాఖపట్నంలో ఉంటే విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరినీ విశాఖ సంఘం అని పిలవాలి. అక్కడే దేవుడేం బాధపడ్డు. విశాఖ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ సంఘం అని పిలవాలి. తెలంగాణ అయితే తెలంగాణ సంఘం. తెలంగాణలో ఉన్న దేవుని సంఘం, తెలంగాణలో ఉన్న క్రీస్తు ప్రజలు, క్రీస్తు సంఘం. కాబట్టి బోర్డు పెట్టేసి వెళ్ళిపోతాం పరలోక రాజ్యానికి. బోర్డు పెడితే వెళ్ళిపోతాం, బోర్డును బట్టి వెళ్తామా? లేదు. మన బ్రతుకును బట్టి, మన బ్రతుకు మారాలి. మారుమనసు పొందామా లేదా? నువ్వు కొరంథీ సంఘంలో ఉన్నావో, గలతీ సంఘంలో ఉన్నావో, క్రీస్తు సంఘం అనే బోర్డు కింద ఉన్నావో, నువ్వు మారుమనసు పొందావా? తిరిగి జన్మించావా? యేసు రక్తంలో కడగబడ్డావా? ప్రభుత్వ అనుదినం నడుస్తున్నావా? వాక్య ధ్యానం నీలో ఉందా? దేవుణ్ణి మహింపరుస్తున్నావా? అయితే ఖచ్చితంగా నీకు పరలోక రాజ్యం ఉంటుంది. అలా లేకుండా బోర్డు ఉందండి మా ఇంటి ముందు, మా చర్చి ముందు, కాబట్టి ఆ బోర్డు మమ్మల్ని తీసుకెళ్ళి, బోర్డు ఎక్కడికి వెళ్తే మీరు ఎక్కడికి వెళ్ళరు. సో మనల్ని మనం సంతోషపరచుకోండి. జీవం గల దేవుని సంఘం అని బోర్డు పెట్టాం కాబట్టి మేము వెళ్తాం. క్రీస్తు సంఘం అని బోర్డు పెట్టాం కాబట్టి మేము వెళ్తాం. అసలు రిఫార్మేషన్ తీసుకొచ్చింది లోదన్ గారు కాబట్టి మేమే వెళ్తాం. అసలు ముంచడు బ్యాప్టిజం ఇచ్చింది మేము కాబట్టి బ్యాప్టిస్ట్ వాళ్ళు మేమే వెళ్తాం. అసలు హల్లెలూయా చెప్పేటువంటి ఆత్మపూర్లైన మేమే కాబట్టి పెంతెకొస్తేలు మేమే వెళ్తాం. అసలు మౌన ప్రార్థనలు చేస్తూ కనిపెట్టేవాళ్ళు మేమే కాబట్టి హెబ్రోన్లలో మేమే వెళ్తాం. ఇదంతా మనం అనుకుంటున్నాం. మనం అనుకునేది పక్కన పెట్టండి. దేవుడు ఏమనుకుంటున్నాడు అది తీసుకోండి. దేవుని వాక్యం పాటించినవాడే వెళ్తాడు. యేసు రక్తంలో కడగబడిన వాడే వెళ్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మకు లోబడిన వాడే వెళ్తాడు. వాక్యానికి విధేయుడే వెళ్తాడు. కానీ బోర్డు మనల్ని తీసుకెళ్దు. బోర్డు గుర్తుపెట్టుకోవడానికి పోస్టల్ వాళ్ళు వచ్చి మన అడ్రస్ ప్రకారం ఇవ్వడానికి వాటి కొరకే బోర్డ్స్. వి ఆల్ బిలాంగ్ టు జీసస్ క్రైస్ట్. మనం క్రీస్తు వారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న సహోదరి సుమలత గారు ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారండి గుడివాడ నుంచి. పరలోక రాజ్యంలో మనకు దేహం ఉండదు కదా, కేవలం ఆత్మలు మాత్రమే ఉంటాయి కదా, మనం దేవుని స్తుతిస్తూ ఉంటాము. అలాంటప్పుడు పరలోక రాజ్యంలో బంగారం ఎందుకు దేవుడు ఏర్పాటు చేసినట్లు పెట్టినట్లని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. పరలోకం వెళ్ళినప్పుడు అక్కడ బంగారు వీధులన్నీ ఉన్నాయి కదా, మరి వెండి, బంగారము, నగలు ఇవన్నీ ఎందుకు పెట్టాడు దేవుడు? ఆత్మ శరీరం లేనప్పుడు ఆ నగలు ఎక్కడ పెట్టాడు? నగలు లేవు అక్కడ. పరలోక రాజ్యంలో నగలు లేవు, జ్యువెలరీ షాప్ లేదు, తర్వాత బట్టల షాపులు అసలు లేవు. మరి పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆత్మ, మన ఆత్మ అక్కడ అపోస్తలుడైన పౌలు యోహానికి ఆ పరలోక పట్టణాన్ని చూపించినప్పుడు మరి అది ఎలా ఉంటుంది ఆ పట్టణం తెలుసుకోవాలనుకుంటాం కదా. ఆ పట్టణం యొక్క వీధులు ఎలా ఉన్నాయి? అప్పుడు దేనితో వర్ణించాలి? నా నోటి మాటలతో నేను వర్ణించలేను అన్నాడు.
నేను వర్ణించలేనటువంటి మానవ భాషలో ఎలా వర్ణించాలో నాకు అర్థం కావట్లేదు, అంత బాగుంది పరలోక రాజ్యం. మానవ భాషలో పరలోకం ఇలా ఉందని వర్ణించడానికి వీలు పడట్లా, అంత అద్భుతంగా ఉంది, మహిమతో ఉంది. అప్పుడు వర్ణించడానికి దగ్గరలో ఉన్న పదార్థాలు ఏంటి? ఆ వీధి చూస్తే మహిమతో ఉంది, అది చూస్తే బంగారపు వీధులే కనిపిస్తున్నాయి. అంటే అక్కడ నిజంగా బంగారం ఉంది. ఎవరో ఒక అతను, ఒక ఉదాహరణ, భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారట. సరే, మన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ముందుగా చనిపోతే పరలోకం వెళ్దాం, ఇంట్లో అప్పులన్నీ తీరాలంటే దూతలందరూ పరలోక రాజ్యంలో పడుకున్నప్పుడు సడన్గా రోడ్డంతా బంగారమే కాబట్టి ఓ పక్కన తవ్వి ఆ బంగారం డైరెక్ట్గా మన ఇంటి స్ట్రైట్గా పైన పడేస్తే మన ఇంటి మీద పడేలా చూసుకో, అయితే నువ్వైనా నేనైనా ముందు వెళ్ళిపోవాలి పరలోక రాజ్యం అనుకున్నారట. ప్రభా, మా ఇద్దరిలో ఒకళ్ళు అర్జెంటుగా తీసేసుకోమనంటే దూత వచ్చి అడిగిందట, ఏంటి నీ విన్నపం ఏంటి? దేవా, మమ్మల్ని దీవించు, జాబ్ ఇవ్వు, మేము కష్టపడడానికి సాయం చేయి, కష్టపడిన కష్టార్జితం దీవించమని అడగకుండా చావాలని ప్రార్థన చేస్తాను ఏంటంటే, అంతేనండి, మా ఇద్దరు ఎవరో ఒకరు వెళ్ళిపోవడం మంచిది, మా ఇంట్లో కష్టాలు తీరుతాయని చెప్పంటే, సరే మీ ఇద్దరు ఎవరో ఒకరు చేయెత్తమంటే ముందు భర్త చేయెత్తాయంట. సరే రా, దేవుడు ఒప్పుకుంటాడు లేదు తీసుకెళ్తున్నప్పుడు వెనకో చేయి పెట్టాడు, ఒక చేయి మాత్రం దూతకి ఇచ్చాడు. వెళ్తూ ఉండగా పరలోక పట్టణానికి, పరలోకంలోకి ఎంటర్ అవ్వగానే, ఇదంతా ఉదాహరణ, ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. దూత అడిగింది, ఏంటో వెనక చేతిలో ఏదో పట్టుకొస్తున్నామంటే, ఏం లేదు అన్నాడట. సరే, ఏం తీసుకెళ్ళాడంటే ఒక పొలుగు, చిన్న పొలుగు, ఒక చిన్న బ్యాగ్ పట్టుకెళ్ళాడు పైకి. సరే, దూతలందరూ అక్కడ నడుస్తూ ఉండగా అడిగాడంట, దూతలు ఎప్పుడు నిద్రపోతాయి రాత్రి అన్నాడు. ఇక్కడ రాత్రి పగలు ఉండదని. మరి నిద్రపోరా అంటే, మాకు నిద్రతో అవసరం లేదు, భూమి మీద ఉన్న మానవ శరీరంలో ఉన్న వాడికి నిద్ర కావాలి, ఆత్మలకు నిద్ర అవసరం లేదని బోర్మని ఏడ్చా. అంటే ఎందుకు ఏడుస్తున్నామంటే, మీరు నిద్రపోతారనుకొని మీరు నిద్రపోయే టైంలో ఈ బంగారు వీధిగా ఉన్నటువంటి ఈ బంగారంను బాగా తవ్వి ఈ గోను సంచులు వేసి మా ఇంటికి స్ట్రైట్గా వదిలేద్దాం అనుకున్నాను. అప్పుడు మా ఇంటి మీద పడుతుంది కాబట్టి మా ఆవిడ తీసుకెళ్ళి అమ్మి అప్పులన్నీ తీర్చేస్తుంది అనుకున్నాను. ఇదంతా మనుషుల భ్రమ, మనుషుల యొక్క ఆ దురాలోచన. అక్కడేదో బంగారం ఉంటుంది, దాన్ని తవ్వచ్చు, తెచ్చుకోవచ్చు. లేదా బంగారు వీధులు ఎందుకండి? శరీరమే లేనప్పుడు బంగారు వీధులు ఎందుకండి? దేవుని ప్రజలారా, పరలోక రాజ్యం అంటే వాళ్ళు ఎంత చులకనగా భావిస్తున్నారు కొంతమంది. చూడండి, మనిషి యొక్క ఆత్మ బ్రతికి ఉంటుంది, మానవ ఆత్మకు చావులేదు. భూమిని వదిలేస్తే, భూమండలాన్ని వదిలేస్తే 2 స్థలాలకు వెళ్ళాలి. అయితే పైలోకం, పరలోకం, దేవుడుండే లోకం, పరిశుద్ధ లోకం, కింద లోకం, పాతాళ లోకం, అగ్నిగుండము, మండేటువంటి ప్రాంతము, మధ్యలోకమే భూలోకం. 2 లోకాల మధ్యలో మనం ఉన్నాం. పైన ఒక లోకం, కింద ఒక లోకం, మధ్యలో మనం ఏడ్చాం. ఈ మధ్యలోకంలో మనం ఉండేది 100 ఏళ్ళు. అందులో 90, 80, 70, 60 కల్లా బెల్లు కొట్టుకుని, ఎవరి బెల్లు వాళ్ళు కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. కొంతమంది దేవుడు ఆయుష్ ఇచ్చి ఉంచుతున్నాడు, కొంతమంది మరి బెల్లు, ఫస్ట్ బెల్లు, సెకండ్ బెల్లు, థర్డ్ బెల్లు కల్లా మనిషి మాయం. సరే, వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు? అది చాలా అవసరం కదా, మానవాత్మకు చావులేదుగా. చావులేని నీ ఆత్మ ఎక్కడుంటే బెటర్? దేవునితో ఉంటే బెటరా, పాతాళ అగ్నిగుండాలు ఉంటే బెటరా అంటే దేవునితోనే ఉండాలి. అది ఎక్కడుంది? పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని వర్ణించడానికి అద్భుతం, అది నోటితో వర్ణించలేం, మహిమతో నింపబడింది. మరి అక్కడికి వెళ్ళాక ఈ బంగారం ఎందుకు? ఇక్కడ వాడుకోకుండా అక్కడెందుకు? అక్కడ ఎందుకు అనే ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే, అక్కడ బంగారం వద్దు, మట్టి పెట్టమంటారా? ప్రభా, బూడిదతో నింపేయండి, మట్టితో నింపేయండి, పరలోక రాజ్యంలో ఎలాగో చనిపోయాక మాకు ఏం ఉపయోగపడవు కదా అంటారా? ఆయన దేవుడు, సృష్టికర్తన దేవుడు. మానవులు కట్టిన పట్టణాల కన్నా దేవుడు కట్టిన పట్టణం అద్భుతంగా ఉంటుంది. ఓకే, అది మానవుల నోటితో వర్ణించలేని అద్భుతమైన పట్టణం. దా వర్ణనం వాళ్ళకి వచ్చిన భాషలో చెప్పింది బంగారపు వీధులు అన్నాడు, అంతే తప్ప అక్కడ బంగారం తీసుకొని అది రోడ్డు వేసి రోడ్ రోలర్ వచ్చి వీళ్ళంతా బంగారం ఇలా పోస్తూ ఉంటే మన తార్ రోడ్డు మీద పోసినట్టుగా ఆ రోలర్ వచ్చి దాన్ని రోడ్డు తయారు చేస్తుందని అనుకోకండి. ఇట్స్ అ మహిమ కలిగిన రాజ్యం దేవుడు కలుగు చేశాడు. మనలాగా రోడ్లు వేసుకోవడానికి ఉండవు అక్కడ, కాకపోతే ఇట్స్ వర్ణన, అద్భుతమైనటువంటిది. నిజమే, అది ఉంది. అక్కడికి వెళ్ళి మన ఆత్మలు దేవునితో ఉండాలి. నిత్యము దేవుని స్తుతిస్తూ ఉంటాం. అక్కడ దూతలన్నీ స్తుతిస్తున్నాయి. అక్కడ మళ్ళా భార్యాభర్తలు, పిల్లల గండాలు ఏమి ఉండవు. స్త్రీ ఆత్మ, పురుషాత్మ అని ఉండదు. అందరూ ఆత్మలే, మానవ ఆత్మలన్నీ కూడా యెహోవా పెట్టిన దీపమే. కనుక దేవునితో ఉంటాం మనం అక్కడ.
దేవదూతల వలె దేవుని స్తుతిస్తూ ఉంటాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 28, 29 వచనాల్లో పునరుద్ధానమందు అందరూ దేవదూతలను పోలి ఉంటారు, ఎవరు పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకున్నారు. అంటే పెళ్లి అంశమే రాదు, పెళ్లి చేసుకోవాలని ఆశలు ఉండవు, ఎందుకంటే అక్కడ స్త్రీ పురుషులు ఉండరు కాబట్టి. మరి ఎవరండి? అందరూ ఆత్మలే. పునరుద్ధానమందు ఎవరునూ పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున్న దేవదూతల వలె నుందురు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరొక ప్రశ్న సిస్టర్ రాజ్యం గారు బాపట్ల నుంచి ఈ విధంగా ప్రశ్న అడుగుతున్నారండి. యేసు నేను సృష్టికర్తనని ఎక్కడైనా చెప్పుకున్నారా? వాటికి సంబంధించినటువంటి వాక్యాలు ఏమైనా ఉన్నాయని సహోదరి ప్రశ్న అడుగుతున్నారండి. అమ్మా, మంచిది. ఇలా దేవుని వాక్యాలు వింటున్న వారిలో కొన్ని రిలీజియస్ పీపుల్, అంటే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు ఇటువంటి మాటలు పలకడం నేను వింటున్నాను. కొలస్సీ 1 చదవబోతున్నాను. చదివే ముందు ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఏమంటారంటే, యేసు ఎక్కడైనా నేను దేవుడు అని చెప్పాడా? ఒక్క మాట నాకు చూపించండి, నేను ఇప్పుడే నమ్మేస్తాను. యేసు నేను దేవుడిని అని చెప్పాడా? నన్ను మొక్కడిని అని చెప్పాడా? అని చెప్పి దేవుని నమ్ముకున్న బిడ్డలను ఆ రెవల్యూషన్, దేవుడిచ్చినటువంటి ఆ ప్రత్యక్షతను ఏదో తెలియకుండా అందరు నమ్మేసినట్టు, తెలియకుండా ప్రభుని ఆరాధన చేస్తున్నట్టు ఇదంతా ఓవర్ యాక్షన్ జరుగుతుంది. ఆ మతానికి సంబంధించిన కొంతమంది సటైర్లు వేస్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది యేసే రక్షకుడని వాళ్ళకి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుని నమ్మేస్తున్నారని కూడా తెలుసు. ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు కూడా ఆయన వల్ల రీచ్ కాలేదు ప్రజల్లో. ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నా ఈ 800 కోట్ల మందికి యేసు ప్రభు పరిచయం అన్నంతగా మిగిలిన వాళ్ళు ఎవరు పరిచయం కల. మిగిలిన వాళ్ళందరూ వెనకే ఉన్నారు. ఈయనే రీచ్ అయ్యాడు. కాబట్టి సృష్టికర్త అన్న సంగతి అక్కడే తెలుస్తుంది. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు నక్షత్రం ఆకాశంలో వెలిసిందమ్మా. ఆకాశము స్పందించింది. ఆకాశం ఏం చెప్పిందంటే ఈయన రక్షకుడు అని చెప్పింది. ఆయన జన్మించినప్పుడు పరలోక దూతగణం వచ్చి లూకాసువార్త 2వ అధ్యాయంలో రక్షకుడు నేడు మన కొరకు పుట్టినాడు, రక్షకుడు నేడు మన కొరకు పుట్టినాడని ఎవరు చెప్పారు? దేవదూతలు చెప్పారు. దేవదూతలు సాక్ష్యం ఇచ్చాయి. అలాగే జ్ఞానులు వెళ్ళి యేసుప్రభు పసిబిడ్డగా పసికందగా ఉన్నప్పుడు ఆయన ముందు సాష్టాంగ పడ్డారు. మామూలుగా కాదు, సాష్టాంగ పడి మ్రొక్కి ఆయన పూజించి ఆయన వారి పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోళం ఇచ్చారు. ఎవరికి మొక్కారు? శిశువుకు మొక్కారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను. ఎవరు ఆ మొక్కింది? జ్ఞానులు. ఏం చూసి వచ్చారు? ఆకాశ నక్షత్రాన్ని చూసి. అంటే నక్షత్ర శాస్త్రం చూస్తున్నాడికి అర్థమైంది యేసు దేవుడని, నక్షత్రాలకు అర్థమైంది యేసు దేవుడని. దేవదూత గణం చెప్పింది ఈయన దేవుడు రక్షకుడు, మానవులను రక్షించడానికి వచ్చాడని. వీళ్ళు ఏకంగా సాష్టాంగ పడ్డారు. మరి అజ్ఞానులు సాష్టాంగ పడరు. ఎవరు సాష్టాంగ పడ్డారు? యేసు సాష్టాంగ పడి పూజించింది ఎవరు? జ్ఞానులు. ఎవరిని? యేసు ప్రభుని. ఇంకా నువ్వు సాష్టాంగ పడి ప్రభును పూజించలేదంటే నీలో ఉన్న జ్ఞానం సరైనది కాదనుకోవడమే. సరైన జ్ఞానం ఉంటే ఖచ్చితంగా యేసయ్య ముందు సాష్టాంగ పడతావు, ఆయన్ని ఆరాధన చేస్తావు. జ్ఞానంలో తేడా జ్ఞానం ఉందనుకోండి, సాష్టాంగ పడరు, ఆయన్ని పూజించరు. కాబట్టి మీ జ్ఞానం సరైనదైతే ఖచ్చితంగా సరైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ముందు సాష్టాంగపడి ఆయన పూజించే రోజు వస్తుంది. రైట్. కొలస్సీ పత్రికలో చూద్దాం. అలాగే యేసు ప్రభు వారి గురించి యోహాను సువార్తల్లో కూడా మరి బైబిలే చెప్తుంది. బైబిల్ చెప్తే కదా మనం నమ్ముతున్నాం. బైబిలే చెప్తుంది. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారంటే అది బైబిల్ ఎందుకు అవుతుంది? పరిశుద్ధాత్ముడు చెప్పించాడు. పరిశుద్ధాత్ముడే కదా రాయించింది బైబిల్. రైట్. కొలస్సీ 1:16 చదివిన తర్వాత యోహాను సువార్త 1:5 వచనం కూడా చదువుకుందాం. ఎలైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి. చూడండి, మళ్ళా చదువుతాను. ఏలైనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అంటే కనిపించేవి గాని కనబడకుండా ఉన్నవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వము అన్ని కూడా వేలు తిప్పండి, చేయి తిప్పండి. సర్వము ఆయన యందు, యేసునందు సృజించబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడిను. సర్వము కూడా ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడిను. ఓకేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుని ఇక్కడ వేలు ఉంచండి. 17వ వచనం కూడా చదివేద్దాం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇంకేం కావాలి మనకి?
ఆధారభూతుడే కదా దేవుడు. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇప్పుడు మనందరికీ, మానవులకు, జంతువులకు, ఆకాశ పక్షులకు, భూమి, సూర్యచంద్ర నక్షత్రములకు అన్నిటికీ ఆధారభూతుడు ఆయనే, లోకనాథుడు, రక్షకుడు. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగింది. ఇప్పుడే మనం చదివాం, సమస్తం ఆయన మూలంగా కలిగిందని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నారు. చేతిపడి మరొకసారి, సమస్తము ఆయన మూలంగా కలిగింది. ఎవరి మూలంగా కలిగింది? యేసుక్రీస్తు ప్రభు వారి మూలంగా కలిగింది. 3వ వచనం, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ప్రపంచంలో ఉన్న మంచి, సమస్త మంచి ఆయన లేకుండా కలగలేదు. ప్రకృతి కానీ, నేచర్ కానీ, మదర్ నేచర్ అంటారుగా, అది కూడా సమస్తము, మానవులు కానీ, జంతువులు, సమస్తము ఆయన లేకుండా కలగలేదు. మరి ఆయనే మనందరూ కలుగజేస్తాం. మనకు దేవుడు ఎవరు? ఆయనే కదా. కొండకు దేవుడు ఎవరు చెప్పండి? కుమ్మరి. కొండను చేసినవాడు. కొండకు కర్త ఎవరంటే కొండను చేసినవాడు. అలాగనే సృష్టిని చేసినవాడు సృష్టికి కర్త. సృష్టికర్త అంటే ఇంకెవరు? దేవుడు. తర్వాత 4వ వచనం కూడా చూద్దాం. కలిగినది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవం మనుషులందరికీ వెలుగై ఉంది. ఆ వెలుగైన ప్రభును మనం తీసుకోవాలి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. సువార్త ప్రకాశించబడుతుంది లోకంలో, జనాల మధ్యలో. ఈ లోకంలోనికి దేవుని ప్రకాశము చీకటిలో, ఆ వెలుగు అంటే యేసు ప్రభువారు, చీకటిలో ప్రకాశించున్నది. సువార్త ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. అనేక మంది గ్రహించట్లా. అవసరం లేదులే, ప్రభుత్వం నాకేం పని లేదు అనుకుంటారు. పుట్టుకొని చచ్చిపోయాడు అనుకోండి, ఆత్మలోకంలో ఆయనే కనబడతారు. అరే, ఈయన నమ్మినా బాగుండేది. ఈయన చర్చి పక్క నుండి వెళ్ళేవాళ్ళం, మనం ప్రార్థన చేసేవాళ్ళు. మా ఇంటి ముందు వెళ్తుండేవారు బైబిల్ పట్టుకొని. మా ఫ్రెండ్ నమ్ముకున్నాడు, మా తమ్ముడు నమ్ముకున్నాడు, మా అన్న నమ్ముకున్నాడు, మా చెల్లి నమ్ముకుంది, నేనెందుకు నమ్మలేదా అని చనిపోయిన తర్వాత బాధపడడం కంటే బ్రతుకున్నప్పుడే గ్రహించు, నీ ఆత్మను వెలిగించే రక్షకుడైన యేసు ప్రభు పాదాల చెంతకు చేరు. ఓకే, మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రోమపత్రిక 9:5 వచనంలో ఏమనుంది? పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారైన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. మళ్ళీ చదవండి అందరూ. ఏ దేవుడో కాదో ఎక్కడ రాసింది? బైబిల్లో రాస్తే నాకు చూపిస్తే నేను నమ్ముతా అన్నారు కదా, ఇప్పుడు చూపిస్తున్నాను, నమ్మండి. పితరులు వీరివారంటే అబ్రహాం సంతానం గురించి మాట్లాడుతున్నాడు. శరీరమును బట్టి, ఆయన దేహాన్ని తీసుకున్నాడు భూమి మీదకి వచ్చినప్పుడు, మానవ దేహాన్ని. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. క్రీస్తు వీరిలో ఎందుకు పుట్టాడంటే శరీరాన్ని మాత్రం తీసుకున్నాడు. ఆయన ఆత్మ ఈ మనుషులకు సంబంధించింది కాదు. ఈయన ఎవరు? ఈ శరీర రూపం ధరించుకుని ప్రభు క్రీస్తు అనే ప్రభు ఎవరు? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. చదవండి ఇప్పుడు. ఈయన ఎవరు? యేసు ప్రభు ఎవరు? సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. నేను ఇంగ్లీష్ లో చదువుతాను. whose are the fathers and whom as concerning the flesh Christ came, who is over all, God blessed forever. Amen. మరొక మాటలో చూద్దాం. మరి దేవుడైన ప్రభు ఈ సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడని మనం గ్రహిస్తున్నాం. క్రీస్తు వీరిలో పుట్టాను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. అనండి ఒకసారి. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండేది. మరి దేవుడు ఎవరు అంటే యేసు ప్రభు వారు సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ఇంకా అలాగనే మిగిలిన వచనాల్లో మరి ఎక్కడైనా యేసు ప్రభు శిష్యులు ఆయన్ని మొక్కారా? అది కూడా చూపిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనం వరకు మీరు చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-5 వరకు, కొలస్సీ పత్రిక 1:16-17, మొదటి కొరింథీ పత్రిక 8-6 వచనం, అలాగే యోహాను సువార్త 1:10 వచనం, యోహాను సువార్త 20-28 వచనం ఇప్పుడు మనం చదవబోతున్నాం. మత్తయి సువార్త 2:11 వచనం, లూకా సువార్త 2:11, రోమన్స్ 9:5 వచనం, యెషయా 9:6 వచనంలో కూడా. ఓకే, 9-6 వచనం కూడా చదువుతాం. దానికి ముందుగా ఇప్పుడు నేను చెప్పినటువంటి వచనం చదువుతాం. యోహాను సువార్త 20-28 వచనం. సువార్తలలో ఎక్కడైనా యేసు దేవుడు దేవా అని ప్రార్థన చేశారా? యేసు ప్రార్థన చేశారు. యేసు ప్రభు శిష్యుడు అయిన తోమా చేశాడు. ఆ తోమయే మన భారతదేశానికి వచ్చి సువార్త చెప్పాడు. అందుకు తోమా ఆయనతో అంటే యేసు ప్రభుతో నా ప్రభువా, నా ప్రభు అన్నాడు. ప్రభు అనొచ్చులేండి, మరి దేవుడా అన్నాడా? దాని కింద చదువు నాయన, నా దేవా అనను. అప్పుడు ఒకవేళ యేసు ప్రభు దేవుడు కాకపోతే నేను దేవుడిని కాదు, నన్ను మొక్కొద్దు,
నేను జస్ట్ ప్రవక్తనే అని చెప్పి అనొచ్చుగా. వేరే మతాల వాళ్ళు, ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రవక్త, దేవుడు కాదు. యేసు ప్రవక్త, దేవుడుగా. ఎందుకంటే వీళ్ళు నమ్మింది ఒక ప్రవక్తని, ఆ ప్రవక్తతో ఈయన కూడా సమానం చేయాలి. ఆయనతో సమానం చేస్తేనే అప్పుడు వీళ్ళ ప్రవక్తకు విలువ వస్తుంది. వీళ్ళ ప్రవక్తకు వాల్యూ రావాలంటే యేసు ప్రభు వారిని దేవుడిగా కాకుండా ప్రవక్తగా చేయాలి. ప్రవక్త మెసెంజర్ అంటారు. నాయనా, ఆయన తప్ప వేరే రక్షకుడు లేడురా బాబు, ఎందుకు మీరు తగ్గించుకుని మీరు మోసపోవకండి. ఆయన రక్షకుడు, ఆయన తప్ప వేరే రక్షకుడు లేడు ఈ లోకంలో. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా అన్నాడు. నా ప్రభువా అని ప్రార్థించాడు. ప్రభువా అని ఎవరైనా అనొచ్చులండి, మరి దేవుడా అన్నాడా అంటే ఇదిగో నా దేవా అనను. ఒకవేళ దేవుడు కాకపోతే ప్రభు తోసేసి ఉండేవాడు కదా. చదవండి 28, 29 వచనం కూడా. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. మరి గాయాలు చూసేదాకా నమ్మనన్నాడు, గాయాలు చూశాక నమ్మావు, మరి చూడకుండా నమ్మిన వాళ్ళు ఇంకా ధన్యులు అని చెప్పాడు. ఈరోజు మనం ప్రభును ముట్టలేదు, తాకలేదు, కళ్ళతో చూడలేదు, కానీ నమ్ముతున్నాం. మరి తోమా కంటే మరి ఎక్కువ ధన్యులు అవుతున్నాం మనం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో నుండి మరి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే కదా. యెషయా 9:6 ఆయన పుట్టక ముందే చెప్పినటువంటి ప్రవచనం ఏమనంటే, ఆయన ఎవరు అంటే, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముడెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అక్కడ హైలైట్ చేసుకోండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. చెప్పాలి, బలవంతుడైన దేవుడు. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, బలవంతుడైన దేవుడు. నా వేలు చూపిస్తాను చూడండి. బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆ పేరును మోసుకొని తిరిగిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే దేవుడు, బలవంతుడైన దేవుడు. నాకు ఇంకా అభ్యంతరంగా ఉందండి. యేసు ప్రభు మరి 2000 సంవత్సరాల క్రితమే కదా, దానికంటే ముందు జనాలు ఉన్నారు కదా. అందుకే పాత నిబంధన, క్రొత్త నిబంధన అన్నారు. యేసు ప్రభువారు ఏమన్నారు? 9వ అధ్యాయంలో యోహాను సూత, నేను అబ్రహాం కంటే ముందున్నవాడిని అని చెప్పాడు. అబ్రహాం కంటే ముందున్నవాడంటే వీళ్ళందరూ, ఈ ప్రవక్త, ఈ మతాల వాళ్ళందరూ కూడా ప్రవక్త అయిన అబ్రహాం అంటే అబ్రహాం నమ్ముతారు. మరి యేసు ప్రభువారు ఏమన్నారు? యేసు అన్నమాట అబ్రహాం కంటే ముందున్నా అంటాడు. 8:58 చాప్టర్ 58. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Jesus said unto them, verily, verily, I say unto you, before Abraham was, I am అన్నాడు. అంటే యేసు ప్రభు అబ్రహాము పుట్టక ముందే, అంటే వీళ్ళు అబ్రహాం నమ్ముతారు వీళ్ళ పితరుడని. మరి అబ్రహాము కంటే ముందున్నవాడు ఎవరు? యేసు ప్రభు. సో ఈరోజు మనం గుర్తిస్తున్నాం దేవుని మాటలు. అబ్రహాం కంటే ముందున్నాడు అంటే అది నుండి ఉన్నవాడే. ఆయన ఆ మాట పలికినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, నీకు నిండా 50 సంవత్సరాలు కూడా లేవు కదా, నువ్వు 50 సంవత్సరాలు లేవు, నీవు మా పితరుడైన అబ్రహాం కంటే ముందున్నావా నువ్వు అంటే, ఎస్, నిశ్చయముగా నేను అబ్రహాం కంటే ముందే ఉన్నాను అని చెప్తాడు. అంటే ఆ పాత నిబంధన అంటే 2000-3000 సంవత్సరాల క్రితమే ఉన్నాడా? ఇప్పటికి 5000 సంవత్సరాల క్రితమే ప్రభు ఉన్నాడంటే అసలు ఆది నుండి ఆయనే ఉన్నాడు. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. మానవ రూపం తీసుకుని మన పక్షంగా వచ్చాడు కాబట్టే మనం మనిషా దేవుడా అని రకరకాలుగా కొట్టేసుకుంటూ ఉన్నాం. అరే, పర్ఫెక్ట్ మ్యాన్ మన కొరకు రక్తం కార్చాలి, లేకపోతే మన ఎవరికి పరలోక గతి లేదు, నరకమే గతి. ఆ పర్ఫెక్ట్ మ్యాన్ మనలో ఎవడు కనబడలే. కాబట్టి దేవుడే మానవ రూపం తీసుకొని ఒక పర్ఫెక్ట్ గా దేవుని సృష్టికర్త ముందు మనిషి ఎలా బతకాలో అలాగా దేహంలో ఆయన బతికి పాపము లేని మనిషిగా జీవించి ఆ రక్తమును మన కొరకు చిందించబట్టి ఇప్పుడు పాపులైన మనుషులు పాపము లేని యేసు రక్తము ద్వారా పరమందున్న తండ్రి యొద్ద కంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం రెడీ అవుతుంది. లేకపోతే మనకు మార్పు లేదు. పైసలు వీళ్ళేమంటారంటే యేసు కూడా ప్రవక్తే, ఆయన చనిపోలేదు, రక్తం కార్చలేదు, దేవుడే అలా చచ్చిపోతాడండి అన్ని మీ పిచ్చి ఆలోచనలు అన్నీ కూడా. మీరు పితల నుండి వస్తున్నప్పుడు గొర్రె బలి ఇస్తుకుంటూ వచ్చారు. ఈరోజు కూడా బలిస్తారా? గొర్రె బలులు, మేక బలులు పనిచేయవు. మేక బలి, గొర్రె బలి రక్తం తీసుకెళ్ళదు, పరిశుద్ధ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. మనిషి పాపం పోవాలంటే మనిషిగా, పాపము లేని మనిషి నీ కొరకు ప్రాయశ్చిత్తం చేయాలి. లేకపోతే నీ పాపక్షమాపణ ఉండదు. పాపక్షమాపణ లేకపోతే పాతాళం వదిలిపెట్టదు నిన్ను. పాతాళం నేను వదిలిపెట్టాలి, నువ్వు పరలోకం చేరుకోవాలంటే నీ పాపములు పూర్తిగా కడగబడాలి. ఎవరి రక్తంలో? మేక రక్తం, కోడి రక్తం, గొర్రె రక్తంలో కాదు. పరిశుద్ధమైనటువంటి ఒక్క కళంకము లేని నిష్కల్మషుడైన మనిషి యొక్క రక్తం కావాలి. అలాంటి మనిషి ప్రపంచంలో అందరూ పాపులని చెప్పారు. మరి సోకాల్డ్ ప్రాఫిట్ కూడా నేను పాపినని చెప్పి ఒప్పుకున్నాడు ఆయన గ్రంథంలో.
నేను కూడా పాపంలో ఉన్నాను, నా పాపాలు క్షమించమని ఆయన కూడా అడిగాడు. యేసు ఒక్కడే భూమి మీద ఉన్నప్పుడు ఒక్క పాపం నాలో ఉంటే రుజువు చేయగలరా అని ఛాలెంజ్ చేశాడు పబ్లిక్ గా. కెన్ యూ షో మీ వన్ సిన్ ఇన్ మై లైఫ్ అని 8వ అధ్యాయం 45లో. మరి వీళ్ళు నమ్ముతున్న వాళ్ళలో మేము ప్రధానమైన ఆఖరి ప్రవక్తలు మేము నమ్ముతున్నా ఉన్నారు. ఆయన ఒప్పుకున్నాడు నేను పాపినని, నా పాపాలు క్షమించమని ఆయన ప్రాయశ్చిత్తం పడుతున్నాడు. మరి అటువంటప్పుడు యేసు ప్రభువారు ఒక్కరే ప్రపంచంలో నాకు పాపంలో ఉంటే చూపించండి, నాలో పాపమే లేదన్నాడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యం చెప్పుచున్న ఎడల మీరు ఎందుకు నన్ను నమ్మరు అని స్పష్టంగా చెప్పాడు. నాలో పాపమే లేదు కదా, ఉంటే చూపించండి నాలో పాపం ఉంటే అని చెప్పినాను ఒకే ఒకరు. ప్రపంచంలో మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక సందర్భంలో నాలో పాపం ఉంది, నేను పాపిని, నన్ను క్షమించు దేవా అని వేడుకున్న వాళ్ళే. ఓకే, ప్రభు అయిన దేవుడు మన కొరకు వేడుకున్నాడు, మన పాపములు ఆయన భరించాడు. కొందరు అనొచ్చు, సిలువలో ప్రభు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పాడు కదండి. అవును, ఎందుకని మనుషుల యొక్క పాపములన్నీ కూడా, మానవాళి యొక్క పాపములన్నీ ఒక పాత్ర వల్ల ఆయన మీద కుమ్మరించబడినప్పుడు దేవుడు సృష్టికర్త దేవునితో ఈ పాపం లేని మనిషి పాపిగా మారినప్పుడు డిస్కనెక్ట్ అవ్వాలి. సో ఈయనలో పాపం లేదు, కానీ ఈ పాపాలన్నీ మనుషుల యొక్క పాప దోషములన్నీ ఆయన మీద పడినప్పుడు డిస్కనెక్ట్ అయ్యాడు. ఎవరితో? సృష్టికర్త తండ్రి అయిన దేవునితో. మరి ఈయన దేవుడే కదా, మానవుడిగా వచ్చినటువంటి దేవుడు మనుషుల యొక్క పాపం నిమిత్తమై ఆయన ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు కనుక నీ స్థానంలో నా స్థానంలో ఆయన మరణిస్తున్నాడు సిలువలో. ఆ శిక్షను భరించాడు కాబట్టి మనం ఈరోజు శిక్ష తప్పించుకుంటున్నాం. లేకపోతే మనందరికీ బడిత పూజే, అంత నరకంలో అందరూ కాలాల్సిందే. కాబట్టి మనం తప్పించడానికి ప్రభు చేసిన గొప్ప శిలువ యాగము, త్యాగము. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తర్వాత ప్రశ్న బ్రదర్ రాజేష్ గారు మచిలీపట్నం నుండి ప్రశ్న అడుగుతున్నారు. బ్యాప్టిజము యేసునామంలో మాత్రమే తీసుకోవాలి అని ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం అని ప్రశ్న అడుగుతున్నారు. బ్యాప్తిసాలు ఈ నామంలోనే కరెక్ట్, ఇంకో నామంలో కరెక్ట్ కాదు అని చెప్పినటువంటి బ్యాప్టిస్ట్ డిస్కషన్ వచ్చిందని. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా ఒక బ్యాప్తిసం ఉంది. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బ్యాప్తిసం పొందమని. అపోస్తలుల 2వ అధ్యాయం 37, 38, 39 వచనాల్లో వారు యేసు నమ్మిన వారు యేసుక్రీస్తు నామంలో వారికి బ్యాప్తిసం ఇచ్చినట్టు అపోస్తలు 10:47లో మరి యేసుక్రీస్తు నామంలో బ్యాప్తిసం ఇచ్చినట్టు అపోస్తలు 19:6 వచనంలో అదేవిధంగా ఉంది. మరి ఇక్కడ శిష్యులు యేసుప్రభువు వారు చెప్పిన శిష్యులు ఇచ్చింది యేసుక్రీస్తు నామంలో, మరి తండ్రి కుమార పరిశుద్ధ నామంలో పొందారు కాబట్టి మళ్ళంతా మీరు తిరిగి పొందాలి. ఇలాగ రకరకాలుగా ఎంతసేపు బ్యాప్తిసాల గురించే మాట్లాడుతూ అక్కడే ఉండిపోయిన వాళ్ళు 6వ అధ్యాయం తీసుకోండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ మూలోపదేశంలోనే ఉంచకండి. వారు ప్రభువుని అంగీకరించారు, ప్రభువుని అంగీకరించడం జరిగింది. బైబిల్లో రాయబడిన వాక్య ప్రకారంగా బ్యాప్తిసం కూడా జరిగింది. దేవుని అందలి విశ్వాసమును, బ్యాప్తిస్మమును గురించిన బోధయు ఒక్కొక్కటిగా మార్క్ చేసుకోండి. దేవుని అందలి విశ్వాసం అది బోధ, స్టార్టింగ్ బోధట. ప్రతి వ్యక్తికి చెప్పేటువంటి మొదటి ABCD లాంటివి స్టార్టింగ్ బోధ. బ్యాప్తిసం గురించిన బోధయు, హస్త నిక్షేపణ, చేతుల నుంచి ప్రార్థన చేయడం, మృతుల పునరుద్ధానం, ప్రభువు నందు విశ్వాసం ఉంచిన తిరిగి లేస్తారు అని చెప్పడం, నిత్యమైన తీర్పు రాబోతుంది కనుక అందరూ మారుమనసు పొంది దేవుని రక్షణలోకి రండి, తీర్పులో చిక్కబడతారు, దానికి ముందే రక్షణ పొందుకోవడం మంచిది అని పునాది మరలా వేయక. ఈ పునాదులు మరలా వేయకండి. పునాది వేశారు, రక్షించబడ్డారు, వాళ్ళు సంఘంలో ఉన్నారు, సంఘాన్ని నడిపిస్తున్నారు, ఆత్మలు రక్షించబడుతున్నారు, క్రీస్తులో ఆ సమాధానాన్ని పొందుకున్నారు, పాపక్షమాపణ నుండి వారికి అర్థమైంది, పరిశుద్ధాత్మ అనుభవం వారిలో ఉంది, ఆత్మదేవుడు వారిని నడిపిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళా ఆ యొక్క పునాదులు వేస్తూ కూర్చోకండి. ఏ పునాది? మీ చేతుల నుంచి ప్రార్థన చేస్తాం, మేము బ్యాప్తిసం ఇస్తాం, మేము దేవుని యందు విశ్వాసం గురించి మాట్లాడి, ఇది మూలోపదేశము, దీని గురించి మరలా పునాది వేయొద్దు. అక్కడ అంటున్నాడు కదా, అదే వచనం చదవండి అందరూ. దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణమగుటకు సాగిపోదము అనేటువంటి మాట వదిలేశారు. ఇక్కడ ఈ వచనం బాగా చదువుకోమనండి. ఎవరు అడిగినా, బ్యాప్తిసాల గురించి అడిగినా,
మరి మాకు దేవుని విశ్వాసం గురించి మాట్లాడతాం, హస్తనిక్షేపణ చేస్తాం, మేము చేయబెడితే అభిషేకం వస్తుంది, మేము చేయబెడితే అభిషేకం వస్తుంది, మేము ప్రార్థన చేస్తుండగా టీవీ పట్టుకుంటే అభిషేకం వస్తుంది, మేము ఏది చెప్తే దాన్ని పట్టుకుంటే మీకు అభిషేకం వచ్చేస్తుందని చెప్పే వాళ్ళందరికీ ఈ మాట నేర్పించండి. ఏమనంటే సంపూర్ణగుటకు సాగిపోదము. సంపూర్ణ అవ్వాలట, క్రీస్తులో మనం సంపూర్ణ అవ్వాలి. అలా సంపూర్ణ అవ్వకుండా పునాది తీసుకుని పునాదేస్తూ ఉంటే జీవితం అంతా ఇంకా అక్కడే ఉండిపోదు. ఇంక వీళ్ళు ఆత్మీయంగా ఎప్పుడు ఎదుగుతారు, ఎప్పుడు ముందుకు వెళ్తారు? సరే, వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పినట్టుగా బాప్తిజం పొందిన వాళ్ళు ఎంతగా దేవుళ్ళలో ఎదుగుతున్నారు, వాళ్ళు ఎన్ని ఆత్మలు రక్షిస్తున్నారు? విమర్శలోకి వెళ్తున్నారు. ఏమనంటే మేము చెప్పినట్టుగా ఈ లేఖనం ప్రకారంగా బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు, మరి మేము మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం, మా సంఘాలు మాత్రం వెళ్తాయి. ఎందుకంటే నోవా కాలంలో 8 మంది వెళ్ళారు, అలాగనే స్పెషల్గా ఏర్పాటు చేసుకున్నాం, మేము మాత్రమే, మా సంఘాలు మాత్రం వెళ్తాయి, ఇంకా మిగిలిన సంఘాలు ఏమీ వెళ్ళవు. ఇది ఒక స్వనీతి. ఈ స్వనీతిలో కూర్చొని వాళ్ళకి అదొక రకమైన ఆనందం. ఏంటంటే మిగిలిన సంఘాలు ఏమీ వెళ్ళవు, మనం మాత్రం వెళ్తాం. వీఆర్ పర్టికులర్గా స్పెషల్గా, మనం స్పెషల్ పీపుల్, మనం మాత్రమే ప్రత్యేకించబడ్డాం. అందుకే ఏర్పరచబడిన వారికి ఈ సత్యం తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు అనుకుంటూ ఒక భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. ఆ భ్రమలోని బయటికి రావడం చాలా టైం పడుతుంది. భ్రమను విడిచి సంపూర్ణ అవ్వడానికి వెళ్ళండి, క్రీస్తులో సంపూర్ణ అవ్వండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుళ్ళ ముందుకు సాగండి, నమ్మిక ఉంచండి. ప్రభువుని నమ్మారా? బాప్తిజం అయిపోయిందా? రక్షణ పొందుకున్నారు కదా, మారుమనసు పొందారు కదా, ఆత్మ రక్షిస్తూ దేవుని యొక్క కృపలో ఎదుగుతున్నారుగా, ఇక ముందుకు వెళ్ళండి. మళ్ళా వెళ్ళి బాప్తిజాలు తీసుకుంటారంటే ఇప్పుడు డిగ్రీ దాకా చదివిన వ్యక్తి లేదు ఏబిసిడ్లు కొంచెం తేడాగా చదివాం అని మళ్ళీ వెళ్ళి నర్సరీలో కూర్చొని చదవం కదా. ఇల్లు కట్టి అన్నీ అయిపోయిన తర్వాత లేదు పునాది బాలేదని చెప్పి ఎవరో చెప్పారు, మళ్ళీ పునాది తీస్తే ఏమవుద్ది, ఉన్న ఇల్లు పడిపోతుంది. అది కంప్లీషన్ అవ్వాలి. సో మాటికి బాప్తిసాల గురించి మాట్లాడే వాళ్ళు వస్తారని ఆనాడే పరిశుద్ధాత్ముడు గుర్తించి మాటిగా బోధ చెప్పకండి, అది మూలోపదేశం, అది అయిపోయింది, ఇక సంపూర్ణ అవ్వడానికి సాగిపోండి, అక్కడే కూర్చోవద్దు అని చెప్పాడు. మరి వీళ్ళు చెప్పినట్టుగా తీసుకున్న వాళ్ళు ఏమైనా ఆత్మీయంగా ఎదుగుతున్నారా? అక్కడే ఉండిపోతూ మిగిలిన సంఘాలను విమర్శిస్తూ కూర్చుంటున్నారు. మిమ్మల్ని మీరు పొగుడుకుంటూ మేము చాలా ప్రత్యేకమైన వాళ్ళము, మేము కరెక్ట్గా తీసుకున్నాం, మిగిలిన వాళ్ళు తీసుకోలేదు కాబట్టి వాళ్ళెవ్వరు కూడా దేవుని రాజ్యంలో రారని చెప్పి ప్రతి విమర్శ. ఇంకో విధంగా చెప్పాలంటే సహోదరులను ద్వేషిస్తున్నాం. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో నడుస్తున్నాడు. దయచేసి తొందరపడి, కొంతమంది నేను చూశాను సేవకుల్ని 40-30 ఏళ్ళుగా చూస్తున్నాను, ఇప్పటికీ ప్రసంగం చేస్తే బాప్తిజం గురించి తప్ప ఇంకేం చేయరు. ఇంక వేరే ఎన్నో విషయాలు ఉన్నాయి ఆత్మీయంగా తినడానికి. వారు నోరు తెరిస్తే బాప్తిజం గురించే. మరి పొందినోడు చర్చిలో కూర్చుంటే ఆల్రెడీ వాళ్ళ మాట విని పొందుకున్నాడు, వాళ్ళకి బోరు కొట్టదు. ఎప్పుడైతే ఇంక ఇది బాప్తిజమేనా, ఇంక వేరే బోధ లేదా? నోరు తెరిస్తే బాప్తిజం. దయచేసి క్రీస్తులో సంపూర్ణ అవ్వడానికి సాగిపోండి. బాప్తిజం ఓకే, పొందుకున్నారు, వాక్యానికి లోబడ్డారు, దేవుని వాక్యాన్ని సరిగ్గా తీసుకున్నారు, ఇక సాగిపోవద్దా? అదే అన్నాడు 6వ అధ్యాయంలో. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ఈ ఇల్లు దీవించబడును గాక అని చెప్పండి. ఈ కుటుంబం యేసు నామములో దీవించబడును గాక. ఈ గృహానికి, ఈ గృహస్థులకు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో సమాధానం కలుగును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి గాని సహవాసం, యేసు రక్తంలో కడగబడిన సకల పరిశుద్ధులకు, అనుదినం ప్రార్థనలో మానక పాల్గొంటున్న ప్రార్థనా పరులకు, విజ్ఞాపనకర్తలకు, పరిశుద్ధులకు, దైవ సేవకులకు, మీకును మాకును ఈ దినం నూతనంగా పాల్గొన్న వారికి సదాతోడు నడిపించి బలపరిచి ప్రభు రాకడకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నవ్వుతూ అందరిని పలకరించండి, చిరునవ్వుతూనే ఉండండి, ఆనందించండి. మరలా చెబుతున్న ప్రభునందు ఆనందించండి. ఒక దినాన్ని నవ్వుతూ నేను ప్రారంభించాలి, ఈ దినమంతా చిరునవ్వుతో ఉండాలి. నేను పరిస్థితులు ఎలా ఉన్నా నా ప్రభు నాతో ఉన్నాడు కాబట్టి నేను జయిస్తూ వెళ్ళాలని నిర్ణయించుకోండి. శ్రమలో, కష్టంలో, దుఃఖంలో, బాధలో ఉన్న ప్రతి ఇంటికి సహాయము వచ్చునుగాక. ఆమేన్. కృంగిపోయిన వారు లేవనెత్తబడుదురుగాక. ఆమేన్. ఐసీలో గాని, హాస్పిటల్లో గాని, ఇళ్ల దగ్గర రోగాలతో ఉన్న వారికి యేసు నామములో మీకు స్వస్థత కలుగునుగాక. ఆమేన్. అలాగే
మరి దుఃఖంతో ఉన్న వారికి సంతోషము, సమాధానము యేసు క్రీస్తు నామములో ఈ ఉదయం మీకు ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన అయింది. సేవకులు మనల్ని నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పటి వరకు కూడా అనేక మంది అడిగినటువంటి ప్రశ్నలకు దైవజనులు చక్కటి ఉదాహరణలతో మరి అందరికి కూడా అర్థమయ్యేటువంటి రీతిలో మరి చక్కటి జవాబులు వాక్యానుసారంగా మనకు అందరికి కూడా అందించారు. దైవజనులు తెలియపరిచినటువంటి ప్రతి ఒక్క జవాబును బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామానికి మహిమ చెల్లిద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ సమయంలో మన మధ్యలో పెద్దలు, సేవకులు ఉన్నారు. ఒకరు ప్రార్థన చేస్తుండగా అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. క్రిస్టఫర్ మోజెస్ గారు ముమ్మిడివరం నుండి, విజయ్ కుమార్ గారు కాకినాడ నుండి, త్యాగరాజు గారు రాజమండ్రి నుండి, గౌతమ్ గారు విజయవాడ నుండి, మల్లేశం గారు కోదాడ నుండి, రాజేష్ గారు హైదరాబాద్ నుండి, వసంత్ గారు మెల్బోర్న్ ఆస్ట్రేలియా నుండి, విజయ్ చంద్ర గారు చైనా దేశం నుండి, పాస్టర్ అబ్రహం గారు ఖమ్మం నుండి కనెక్ట్ అయినటువంటి వారు ఒకరు ప్రార్థించండి క్లుప్తంగా. ప్రార్థించండి. సకలాశీర్వాదాలకు కరణభూతుడైన మా యేసయ్య, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం నా ప్రభువా. ఈ ఉదయ కాలం తండ్రి 5 గంటల నుండి ప్రభువా ఇంతవరకు దేవా నా తండ్రి జూములో అయినా నీ సేవకులు, విశ్వాసులు, అలాగే ప్రభువా యూట్యూబ్ లో పాల్గొన్నటువంటి సేవకులు దేవా, అలాగే ఇతర దేశాల నుండి ఆయన పాల్గొన్నటువంటి ప్రతి సేవకులను నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభా. మీరు నాకు ఇచ్చినటువంటి ప్రభా ఈ యొక్క ధన్యతగా వేలాది స్తుతులు, స్తోత్రం నా తండ్రి. ఓ ప్రభా, ఇంతవరకు నీ దాసులను ప్రభా స్టీవెన్ పాల్ గారిని ప్రభా ద్వారా ఈ యొక్క ప్రశ్న క్వశ్చన్ ఆన్సర్ ద్వారా నేను ఎంతో మందికి ప్రభా జ్ఞానమును